మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చదివినటువంటి వాక్య భాగంలో శత్రువులు మిత్రులుగా మార్చబడ్డానికి ఒక చక్కటి సలహాను ప్రభు ఇస్తున్నారు. అదేదనగా మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉండాలి, ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి, ఆయన దృష్టి ఉంచగలిగినదిగా ఉండాలి, ఆయన మెచ్చుకునగలిగినదిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు. మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన మిత్రులుగా మారుస్తాను అని వాగ్దానం కూడా చేస్తున్నారు. మనం శత్రువులు మిత్రులుగా మార్చబడినటువంటి అనుభవాలను చరిత్రలో చూసినప్పుడు అనేకమైనవి మనకు తటస్థిస్తూ ఉంటాయి. అయితే మనందరికి సుపరిచితమైనటువంటి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాం. అదేదనగా యోసేపు అన్నల చేత అమ్మబడి ఐగుప్తులో దాసుడుగాను బానిసగాను అమ్మవేయబడ్డాడు. అక్కడ పనిచేస్తుండగా దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున, యోసేపు దేవుడికి ఇష్టడుగా ఉన్నందున, యోసేపు ప్రవర్తన దేవుడు మెచ్చుకున్నందున ప్రతి చోట కూడా యోసేపు మీద అధిపతులకు దయ పుట్టినట్లుగా దేవుడు చేశాడు. వారు సాన్నిహిత్యం కలిగి యోసేపు పట్ల వ్యవహరించినట్లుగా దేవుడు చేశాడు. అది ఐగుప్తులో శత్రుల మధ్యలో ఉన్న యోసేపు అనుభవం. దేవుడు ఎందుకు యోసేపు జీవితంలో అట్టి కార్యాన్ని చేశాడు అంటే యోసేపు ప్రవర్తన దేవుని దృష్టికి ఎంతో ప్రీతికరంగా ఉన్నందున తన వ్యక్తిగత జీవితాన్ని, తన ప్రవర్తనను, తన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ జాగ్రత్త కలిగి ఏమాత్రం కూడా దేవుని నుంచి దూరము కాకుండా తనను తాను పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు సాగిపోతూ ఉన్నాడు. మరియు అంత మట్టుకే యోసేపుకి మిత్రులుగా మార్చబడ్డారంటే కానే కాదు, దేశం యొక్క రాజు ఫరో సైతం యోసేపు మిత్రుడిగా మాత్రమే కాదు గాని ఒక బంధువుగా మార్చబడిపోయాడు. కారణం ఫరో తన కుమార్తెని ఇచ్చి యోసేపుకు వివాహం చేసినందున. యోసేపు తన శత్రులందరి మధ్య ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు, దీవెన నుండి దేవుని దృష్టిలో ఆత్మీయంగా కూడా హెచ్చింపబడుతూ ఉన్నాడు. కారణం అతని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉన్నందున. మరియు మనం దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తాం 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. యూదా రాజు అయినటువంటి ఆసాను గూర్చి మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఆసా దేవుని దృష్టికి ఇష్టడుగా ప్రీతికరంగా ఉన్నందున, దేవుని దృష్టికి యథార్థమైనది, అనుకూలమైనది చేసినందున, అతని ప్రవర్తన దేవునికి నచ్చినందున ఆసాకు యుద్ధములు లేకుండా సమాధానాన్ని కలిగించాడు. దాని అర్థం యుద్ధము చేయాలని ప్రయత్నం చేస్తున్న వారందరూ ఆసాకి మిత్రులుగా మార్చబడిపోయారు. యుద్ధము చేయవలసినటువంటి అక్కర అవసరత రాకుండా దేవుడు చేశాడు. అతని దినములన్నిట దేశమును కూడా సమాధానం కలుగజేశాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు మన శత్రులు మనకు మిత్రులుగా మార్చబడ్డ మట్టుకు కాదు కానీ మన దేశం కూడా సమాధానాన్ని అనుభవిస్తుంది. దాని అర్థం మనల్ని బట్టి మన కుటుంబం సమాధానాన్ని అనుభవిస్తుంది. మన ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టమైనదిగా, ప్రీతికరంగా, యథార్థమైనదిగా, మెచ్చుకునదగినదిగా ఉన్నప్పుడు మన కుటుంబం మనలను బట్టి సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని అనుభవిస్తుంది. ఒకవేళ కుటుంబం వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయంటే మన ప్రవర్తన దేవుని దృష్టికి ఇంకా ప్రీతికరంగా లేదేమో, దాన్ని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. నేడు మనం చూస్తూ ఉంటే ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవారు మనకు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటేనే నేను శత్రువులను సహా మిత్రులనుగా చేస్తాను, మరియు మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానాన్ని కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. మరి ఇంతకీ మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉండట అనగా మన మనస్సు మారి నూతన మొగుట, మన ఈ శరీర కార్యములను విడిచిపెట్టుట, మన చూపులను, తలంపులను, హృదయం యొక్క ఆలోచనలను, వస్త్రధారణను, ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైనది ఏది అని ఎంచుకుంటూ మనం ముందుకు సాగిపోటయే మన ప్రవర్తనను గూర్చి జాగ్రత్త పడుట. వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరించకుండా చూసుకో. దాని అర్థం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు యవ్వనస్తుడు కదా, నీ ప్రవర్తన లోక సంబంధమైనదిగా, లోకస్తుల వలె ఉంటే నీవు సేవకుడిగా కనిపించకపోతే, నీవు అభిషక్తుని
నీతిమంతునిగా ఎంచబడి ఈ లోకంలో ఆయన సేవకుని వలె నడుచుకొనకపోతే నీ యవ్వనమును బట్టి నీవు తృణీకరింపబడుట మటుకు కాదు గాని దేవుని నామానికి కూడా అవమానం కలుగుతుంది. కనుక నీ యవ్వనమును బట్టి ఎవరు నేను తృణీకరించకుండా చూసుకో. అనగా నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ, నీ నడవడిక, నీ మాట తీరు, నీ ప్రతి ఒక్క జీవన గమనము జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదని అపోస్తులైనటువంటి పౌలు కూడా తన పత్రికలో రాస్తున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు, మన వస్త్రధారణ ఎలా ఉన్నా పర్వాలేదు, మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే చాలు అనుకుంటే అది ఒక బుద్ధిహీనమైనటువంటి బోధ. వాక్యం సెలవిస్తుంది, నీ అంతరంగమున శుద్ధి చేయబడితే నీ బాహ్యములో ఆ ప్రకాశం బయటకు వస్తుంది. అనేకులు ఆ ప్రకాశమును చూస్తారు. ఒకవేళ అంతరంగం మారకపోతే బయటకు ప్రకాశం ఏ విధంగా వస్తుంది? ఒకవేళ అంతరంగం మారింది అనుకుంటే బయటకు ప్రకాశం రావాలి. ఒకవేళ ప్రకాశం రాకపోతే, వెలుగు బయటకు కనిపించకపోతే, ఆ ప్రవర్తన, జీవన విధానము మారకపోతే, క్రియలు మారకపోతే అంతరంగం ఇంకా మారలేదు అన్న సంగతి కూడా వాస్తవం. కనుక మన హృదయం మారితే మన బాహ్య జీవితం కూడా మారుద్ది. మన మనస్సు మారితే మన యొక్క మనుగడ మారుతుంది. మన యొక్క ఆలోచన విధానం మారితే మన యొక్క అడుగు జాడలు మారతాయి. మనం ఆత్మీయంగా ముందుకు సాగుదామని హృదయంలో తీర్మానం చేసుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి మార్గం మన కొరకు తెరవబడి ఉంటుంది. అది ఎంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి అయినా, ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినా ఆయన మన కొరకు మార్గాన్ని సరళం చేసి దిక్కును చూపించి గమ్యముకు చేరుస్తాడు. ప్రవర్తన మాత్రం ఆయన దృష్టికి ఇంపుగా ఉన్నట్లయితే. ఇంకా మనం చూస్తాం సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ మనం చూస్తాం, ఆయనకు ఇష్టడిగా, ఆయనకు ప్రీతికరంగా మనం జీవించినట్లయితే మనలను శత్రువుల చేతుల నుండి తప్పిస్తాడు అని. శత్రువులు మనకి ఎంత హాని చేయాలని తలంచినా, ఎన్ని పన్నాగములు పనినా, ఎంత కీడు చేసి పేరును తుడిచిపెట్టాలని ప్రయత్నం చేసినా దేవుడు మాత్రం మనలను తప్పిస్తాడు. ఎప్పుడు అంటే మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, మనం ఆయన దృష్టికి ఇష్టలుగా జీవించినప్పుడు మాత్రమే. బయట ఒకలాగా, లోపల ఒకలాగా, మందిరంలో ఒక విధంగా, మందిరం బయట ఒక విధంగా ప్రవర్తిస్తే కాదు. అన్ని విధాల, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో ఏకరీతిగా ప్రవర్తించినప్పుడు ఆయన శత్రువుల చేతుల నుండి మనల్ని తప్పిస్తాడు. శత్రువులను మనకు మిత్రులుగా చేస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబం నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానాన్ని అనుభవించినట్లుగా చేస్తాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని ఎదుట ప్రతి పాపమును మనం ఒప్పుకున్నప్పుడు, మనం సరి చేయబడినప్పుడు ఆయన మనల్ని క్షమించి నూతన సృష్టిగా మారుస్తాడు. అప్పుడు మాత్రమే మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉంటుంది. ఆయన దృష్టికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించాలంటే మనము ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడక, ఆయన చిత్తం ఎరుగక, ఆయన ఆత్మ నడిపింపులో నడిపించబడడానికి అంగీకరించుకున్నట్లయితే ఆయన దృష్టికి మన ప్రవర్తన ప్రీతికరమైనది కాదు అన్న సంగతి వాస్తవం. కేవలం మనం ఆయన రక్తంలో కడుగబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, మనం మారు మనసు పొందుకొని జీవించినప్పుడు మాత్రమే మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉంటుంది. ఒకవేళ మనం మందిరానికి వెళ్తున్నామని చెప్పుకున్నా, రక్షణ పొందుకుని ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, బైబిల్ చదువుతున్నామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ప్రవర్తన ఆయన దృష్టికి ఇంపైనదిగా, ప్రీతికరముగా, ఇష్టమైనదిగా ఉండకపోతే ఆయన ద్వారా వచ్చేటువంటి మేలును అనుభవించడానికి దూరమున నిలబడి ఉన్నామన్న సంగతి వాస్తవం. కనుక అట్టి విధంగా మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉండినట్లు జాగ్రత్త కలిగి మనం చూపుల, తలంపుల, ఆలోచన, ప్రవర్తన, వస్త్రధారణ, నడవడిక, సరైనటువంటి బోధ, వీటన్నిటిని మనం గమనించుకుంటూ దీని ఆత్మ నడిపింపులో ముందుకు సాగుతూ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా ఈ లోకంలో వెలుగుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం నుండి కట్టి చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఒకరి ప్రవర్తన నీ దృష్టికి ప్రీతికరంగా, ఇష్టమైనదిగా ఉంటే నువ్వు శత్రువుల నుండి విడిపిస్తావని, శత్రువుల నుండి తప్పిస్తావని, శత్రువులను సైతం మిత్రులుగా చేస్తావని, మరియు వారి ప్రవర్తనను బట్టి వారి కుటుంబానికి కూడా నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తారని మీరు మాట్లాడిన అమూల్యమైనటువంటి వాక్కుని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారి అట్టి విధంగా కృపదయ చేసి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేసి ఇంకా వారి ప్రతి వస్తున్న అక్కర్ని, మహిమశలు తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.